అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల సర్వే పేరుతో మొదటి సర్వే దాదాపుగా 3 నెలలు ఉండొచ్చని అంటున్నారు. ఈ సర్వేలో రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జులు ఎలాగ పనిచేస్తున్నారు, వాటి పనితీరు ఆధారంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు, అలాగే అక్కడున్న పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాజిక కానీ న్యాయంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీకి ఎక్కువ సేవ చేస్తున్నారా లేదా అనే విధంగా, అదేవిధంగా ఎలక్షన్లకి ఇంకా 3.5 సంవత్సరం ఉన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమన్వయకర్తల్ని యాక్టివ్ చేయాలనేసి రంగంలోకి సర్వే టీంని దించాడు. ఇలాగా నాయకుడు ఒక్కడే కష్టపడితే గెలవడం కష్టం అనేసి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమన్వయకర్తలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ సమిష్టిగా కష్టపడితేనే విజయం అనేది అందుతుంది. అలాగే వీరందరూ ఎలాగ కష్టపడుతున్నారు ఏంటి అనేసి కోఆర్డినేటర్లు కావచ్చు, జిల్లా అధ్యక్షులతో కావచ్చు, అలాగే సర్వే టీంతో కావచ్చు, ఎప్పటికప్పుడు ఆ సర్వే టీం ద్వారా వారి పనితీరును బట్టి వారిని ఉంచాలా లేదా తీసేయాలా అనేసి సర్వే చేసి ఆ సర్వే నివేదికను తెప్పించుకొని వాటి మీద పరిశీలిస్తారనేసి సమాచారం. అలాగే గత ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ సభల్లో చూసినా, సిద్ధం సభలు కావచ్చు, ఏ సభలు చూసినా కూడా వై నాట్ 175 అంటూ ఎక్కువగా చెప్పారు. కాకపోతే టీడీపీ వాళ్ళు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నట్టు చెప్పారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మిస్ అయింది. గత ఎన్నికల్లో ఆ సర్వేలు నివేదికలు తెప్పించుకొని దాదాపుగా 80కి పైగా సీట్లు మార్పులు చేర్పులు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలని కూడా కాదని వేరే చోటుకి పంపించి దాదాపుగా 80 సీట్లు పైబడే ఇలాగ చేశారు. కాబట్టి ఈసారి ఇలాగ జరగకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే ఇంకా 3.5 సంవత్సరం టైం ఉన్నట్టుగానే ఇప్పటి నుంచే సర్వే టీంని రంగంలో దింపాడు జగన్మోహన్ రెడ్డి గారు. నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు సరిగ్గా పనిచేయలేదనేసి అధిష్టానం దృష్టికి వచ్చిందనేసి నాయకులు చెబుతున్నారు. అలాగే ప్రజా వ్యతిరేక ఉద్యమాల్లో ఎగ్జాంపుల్ ప్రైవేటు మెడికల్ కాలేజ్ కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇలాంటి విషయాల్లో చాలా మంది ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేరనేసి వీరిని తప్పించాలా లేదని ఉంచాలా అనేసి అధిష్టానం వీరి మీద ఫోకస్ చేసిందని సర్వే టీం ద్వారా తెలుసుకొని వీరిని కొనసాగించాలా వద్దని చూస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు బలహీనతలు, అధికార పార్టీ మీద వారు పోరాడగలగలే పద్ధతి ఎలాగుంది, లేకపోతే కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారా లేదా, అలాగే పార్టీ మీద ఎంత గట్టిగా పోరాడుతున్నారు అనే వాటిపైన ఈ సర్వే టీం దృష్టి పెట్టి వారి పనితీరును అధిష్టానానికి పంపిస్తారనేసి ఒక సమాచారం. నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రూప్ సమస్యలు కావచ్చు, వర్గ సమస్యలు కావచ్చు, అలాగే వాటి అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముందుకు వెళ్ళాలి. వాటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కోఆర్డినేటర్లు కావచ్చు, అలాగే జిల్లా అధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారా లేదా అనే విషయాన్ని ఈ సర్వే టీం ద్వారా తెలుసుకొని అధిష్టానానికి పంపిస్తారనేసి ఒక సమాచారం. దాంతోపాటు రానున్న ఎన్నికలు ఎలాగైనా కూడా గెలవాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాలు మొదటి విడతగా 100 రోజులు ఈ సర్వే ఉంటుందని చెప్తున్నారు. ఈ సర్వే ద్వారా అక్కడున్న అధిష్టానానికి వెళ్తే ఆ అధిష్టానంలో నియోజకవర్గంలో ఎవరు ఎలాగ పనిచేస్తున్నారు, వారు పనిచేసే విధానాన్ని బట్టి వాళ్ళకి ఇన్ఛార్జ్గా ఉండాలా వద్దా, లేకపోతే తీసేయాలా అనే ఉద్దేశంతో ఈ సర్వే టీంని రంగంలోకి దించినట్టు సమాచారం. అలాగే రానున్న రోజుల్లో నాయకులు బాగా కష్టపడితే, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మంచిగా కష్టపడిన వారికి మంచి పదవులు, అలాగే వారికి ఫ్యూచర్లో గవర్నమెంట్ ఒకవేళ అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏదైనా మంచి పదవులు ఇవ్వాలనేసి కూడా ఈ సర్వే టీం ద్వారా తెలియజేస్తున్నారనేసి ఒక సమాచారం. పనిలో పనిగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, అలాగే ఎంపీల పనితీరు, అలాగే మంత్రుల పనితీరు, నియోజకవర్గంలో వీరి మీద వ్యతిరేకత ఉందా లేదా, అలాగే ప్రభుత్వ పనితీరు ఎలాగ ఉందనేసి కూడా ఈ సర్వే టీము సర్వే చేస్తుందని ఒక సమాచారం. అలాగే ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏమైనా ఉన్నాయా,
లేదంటే వాటిని మనము అధిగమించి ఏమన్నా పార్టీని అధికారంలోకి తెచ్చుకునే విధంగా ఎటువంటి మనం ఆచరణ సాధ్యమైనటువంటి విషయాలు, ఎటువంటివి మనం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి విషయాలు ఏదైతే మనం చేయగలమో అటువంటి విషయాలను మనం గమనించి సర్వే టీం ద్వారా అధిష్టానానికి పంపిస్తే అధిష్టానం ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలకు కావచ్చు, జిల్లా నాయకులకు కావచ్చు, అది అల్టిమేటం చేసి ఈ విధంగా అధికారంలోకి రావాలి అని ఈ సర్వే టీం ద్వారా తెలుస్తోంది సమాచారం. ఈ సర్వే రానున్న 3.5 సంవత్సరాలు ఒక డేగ కన్నుపై ఉన్నట్టు సర్వే చేస్తూ అక్కడ ఉన్న పరిస్థితులను ఇన్ఛార్జీల విషయం కావచ్చు, జిల్లా అధ్యక్షుల విషయం కావచ్చు, అలాగే కోఆర్డినేటర్ల విషయం కావచ్చు, ఏదైనా కూడా అందరి విషయాల మీద ఒక సర్వే చేయించి ఇక్కడ డేగ కన్ను ఎలాగైతే ఉంటుందో అలాగా వీళ్ళ మీద ఫోకస్ చేస్తూ రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు, మొదటి విడతగా ఇది ఈ సర్వే ఉంటుందనేసి చాలా సీరియస్గా తీసుకొని ఎలాగైనా అధికారంలోకి రావాలని ఉద్దేశంతో ఈ సర్వే చేస్తున్నట్టు సమాచారం. ఈ విధంగా రాష్ట్రం మొత్తం సర్వే టీంని దించారు. రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీల పనితీరు ఎలాగ ఉండబోతుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.